ఏంట్రా నీ బిల్డప్? రోజు నీకోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలా? రేయ్, బ్యాట్స్మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే బళ్ళు ఇచ్చారా? అదే ఇరగ్గొట్టే పని ఇస్తే ఒక్కటే దెబ్బ. ఓయ్, నీ బౌలింగ్ కి 6 కొడితే నువ్వు సెల్యూట్ కొడతావేంటి? నువ్వు ఎప్పుడు మాతోనే ఆడుతుంటావు? నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? రే బాలీరా. దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో విడదీయలేని స్నేహం కూడా విడిపోవాల్సి వచ్చింది. త్వరగా పెట్టండి రా. నువ్వు మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనని మాటివరా? ఇక్కడ జరిగింది ఇక్కడే వదిలేస్తున్నా. మాటివు. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాణ్ణి. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు గుర్తుంది బాబా. సలార్. మళ్ళీ వస్తాడు నా సలార్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి, ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు. ఉప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే.
చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే. దొరల నుంచి కాపర్ల దాకా ప్రతి ఒక్కరూ ఏ కనికరము లేని అత్యంత బలమైన సైన్యాన్ని సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. రుద్ర పండితుని పిలిపించాడు. నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. ఆఖరికి కాపర్లు కూడా ఒక్కొక్కరు 50 మందిని పోగు చేసుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇక పైన ఎవరొస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము? చెప్పు, మనము ఏ ఆర్మీని తీసుకొస్తున్నాము? నా చెప్పు, మన ఆర్మీ ఎక్కడుంది? మేం కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి బయలుదేరాం. ఆ ఒక్క సీట్లో ఏ ఆర్మీ పడుతుందా అని నేను ఎదురు చూశాను.